నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా సరే చాలా మందిలో మార్పు రావడం లేదు. కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. దయచేసి రోడ్డుపైన వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలుపుతూ ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల కారణంగా కువైట్ దేశంలో దాదాపు మనం చూసుకుంటే 300 మందికి పైగా మరణిస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క మరణాల సంఖ్య తగ్గాలంటే నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పి అధికారులు కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులను కోరుతూ ఉన్నారు. తాజాగా కువైట్ లో గడిచిన 24 గంటల లోపు మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల కారణంగా 3 మరణించారని చెప్పి చాలా బాధాకరమని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్నా. ఎందుకంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిలో 99.99% మనం చూసుకుంటే కువైటీలో ఉన్నారు. 0.1% మనం చూసుకుంటే మన యొక్క ప్రవాసుల్లో కూడా చాలా మంది కువైటీల మాదిరిగా ఈ మధ్య కాలంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.